ముందు మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారనుకుందాం, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అంటే ఎక్కడ పడితే అక్కడ జాయిన్ కాకండి. ఓకే, ఫస్ట్ మీరు అశోక్ నగర్లో ఒక 2 రోజులు టైం స్పెండ్ చేయండి, కుదిరితే మీరు కూడా చేయండి. ఓకే, ఎందుకంటే చెప్తున్నానంటే వీళ్ళ ఫేక్ మాటలతోటి పిల్లలు ఎట్లా నష్టపోతారో తెలుస్తుంది. ఓకే, మీరు 2 రోజులు అశోక్ నగర్లో కూడా టీ స్టాల్ దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర అంటే పిల్లలు ఈరోజు ఫీజు కట్టి నెల రోజుల తర్వాత క్లాసులకు పోయే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. ఓకే, పిల్లలు మొదటి నెలలో 400 మంది చేరి 4 రోజుల తర్వాత 40 మంది మిగిలిన ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. అంటే అన్నీ ఉన్నాయి. కాబట్టి అంటే ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకుందాం, ఏ స్టడీ చెప్తున్నాను, ఒక దగ్గర మీరు అన్ని కాంప్రహెన్సివ్గా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఫస్ట్ రౌండ్ బేసిక్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎగ్జాంపుల్ నేను అదే చేపిస్తున్నా కాబట్టి. ఓకే, 2వ రౌండ్కి వచ్చే వరకు మీరు ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కడైనా సబ్జెక్ట్ వీక్ ఉండి అన్నీ పరిపూర్ణంగా లేకపోయి ఉన్నప్పుడు ఏదైనా ఉంటే పలానా ఏదైనా మాడ్యూల్ బేస్డ్గా ఈ ఏరియా నాకు కొంచెం ఎకానమీ వీక్ అనిపించింది అబ్బా నేను ఎక్స్ట్రా ప్రిపేర్ అవుతాను, 2వ స్టెప్ అది ఎంతవరకు చేసుకోవాలి. ఓకే, తర్వాత 3వది ఏంటి అంటే రైటింగ్ ప్రాక్టీస్. కొన్ని దగ్గరలో బాగా చేపిస్తారు, కొన్ని దగ్గరలో చేపియరు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రైటింగ్ ప్రాక్టీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు ఇస్తాను అంటే మీరు ఎంత బాగా రాయగలిగితే ప్రిలిమ్స్లో కూడా అది యూజ్ అవుతుంది అని చెప్తా. రివర్స్ ఇంజనీరింగ్ అనుకోండి, ఇంకొకటి అనుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫైనల్గా మార్క్ ఇంటర్వ్యూలు అనేది అసలు అది ఆ పిల్లవాడు ఆల్రెడీ ప్రూవ్డ్ మెటీరియల్. నిజానికి వాడు 4 ఏళ్ళు కష్టపడి నానా రాళ్ళు కొట్టుకొని వాడు నాలెడ్జ్ పెంచుకొని ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత 15 నిమిషాల నుంచి 40 నిమిషాల మార్క్ ఇంటర్వ్యూ చేసి వీడు నా స్టూడెంట్ అంటే దీనికంటే సిగ్గుబల్ల పని ఇంకొకటి ఉండదు. అట్లా చాలా ఇన్స్టిట్యూషన్స్ అనుకుంటున్నాను. అసలు నా దృష్టిలో 99% ఇండియాలోనే. ఓకే, ఒక హైదరాబాద్ నేను చెప్పట్లేదు, అందరూ ఎవరైనా చేసే పని అది. సో అట్లా చెప్పుకోవడం వల్ల ప్రమోషన్ చేసుకుంటున్నారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు అంతే. సో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్లో పక్కా జాయిన్ అవ్వాలా, కోచింగ్ తీసుకోవాలా? అవసరమే ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఏమి కొంతమంది ఏమనుకోవచ్చు అంటే అబ్బా సార్ జాయిన్ కావాలని డబ్బుల కోసం చెప్తారు, అట్లా కాదు. సిలబస్ ఎక్కువ ఉంటుంది, అందులో హెట్రోజీనియస్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అట్లా మీరు తీసుకుంటే లేదు మీకు ఈ సపోర్ట్ బయట నుంచి దొరుకుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో గోదావరి డిస్టిక్లో తణుకులో ఉన్నారనుకుందాం, తణుకులో డిగ్రీ కాలేజీలో ఉన్న లెక్చరర్స్ గారు మీకు ఏమైనా సపోర్ట్ చేయగలరు అనుకుంటే మీరు కోచింగ్ రావాల్సిన పని లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, హిస్టరీలో నీకు డౌట్ ఉంటే హిస్టరీ మాస్టర్ చెప్పగలిగితే మన కోసం వాళ్ళు టైం ఎందుకు స్పెండ్ చేస్తారు? అవును. సో ఇవి ఉంటాయి, గ్యారంటీ అయితే లేదు. ఇంకొకటి ప్రమాదం ఒకటి ఉంది పిల్లల్లో. మీరు